మన టెలిఫోన్ ఎక్కడైనా పోయినా ఎవరైనా దొంగతనం చేసినా ఇమీడియట్గా మనం సిఈఐఆర్ పోర్టల్లో కంప్లైంట్ చేసేటట్టయితే దాన్ని ఇమీడియట్గా బ్లాక్ చేయడమే కాకుండా ఎక్కడుందో ట్రేస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మన ఇండియన్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వారు ఈ కొత్త సేవల్ని ప్రారంభించారు. దీన్ని ఇనిషియల్ గా 2019లో మహారాష్ట్ర, గోవాలో స్టార్ట్ చేసి 2023 తర్వాత దేశమంతటా ఈ సేవలను అందిస్తున్నారు. దీని వలన ఇది మనకి మొబైల్ ఆపరేటర్, ఇండియాలో ఉన్న మొబైల్ ఆపరేటర్లు అందరూ కలిపి ఆపరేట్ చేస్తుంటారు. మొబైల్ తాలూకు IMEI నెంబర్ ఆధారంగా ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు CAIR సెట్ చేసినప్పుడు మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మొబైల్ యాప్ వెర్షన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ద వెబ్ వెర్షన్ ఉంటుంది. మొబైల్ వెర్షన్ కావాలనుకున్నప్పుడు మీకు నో యువర్ మొబైల్ అని కొట్టేటట్టయితే మీరు యాప్ స్టోర్స్ లోంచి కానీ ప్లే స్టోర్స్ లోంచి కానీ దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఆర్ వెబ్ ఓపెన్ చేసిన వెంటనే మీకు 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ ఆప్షన్ బ్లాక్ ఆర్ స్టోలెన్ వెబ్ మొబైల్ అని కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేసేటట్టయితే మొబైల్ నెంబర్ అది అడుగుతుంది. మీకు సిమ్ 1 ఉంటే సిమ్ 1, లేదు 2 సిమ్స్ ఉంటే సిమ్ 2 కూడా ఎంటర్ చేయండి. ఆ తర్వాత IMEI 1, IMEI 2 అని అడుగుతుంది, అది కూడా ఎంటర్ చేయండి. తర్వాత కంప్లీట్ గా డీటెయిల్స్ అడుగుతుంది. మీరు మీ సేవా కాపీ కానీ యాజ్ వెల్ యాజ్ సమీపంలో ఇచ్చిన పోలీస్ స్టేషన్ కాపీ కూడా అది తీసుకుంటుంది. ఇమీడియట్ గా మీరు అవన్నీ అప్లోడ్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసేటట్టయితే డెఫినెట్ గా దాన్ని వాళ్ళు రిజిస్టర్ చేసుకొని మీ మొబైల్ ఆర్ మీ సిమ్ ఎవరైనా వాడిన వెంటనే ఇమీడియట్ గా మీకు దాన్ని ఓనర్ కి మెసేజ్ రూపంలో దాన్ని పంపిస్తారు. ఈ CAIR వెబ్సైట్ ని దేశంలో ఉన్న మొబైల్ కంపెనీస్, నెట్వర్క్ కంపెనీస్, టెలి ఆపరేటర్స్ కలిపి దీన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. వెబ్సైట్ IMEI నెంబర్స్ ఆధారంగా మన మొబైల్స్ ని ట్రాక్ చేయడము, బ్లాక్ చేయడము చేస్తూ ఉంది. సో ఎవరైనా సరే ముందు మన ఫోన్ పోయిన వెంటనే మీరు సమీపంలో ఉన్న ఈ సేవా కేంద్రంకి వెళ్ళి ఫస్ట్ కంప్లైంట్ చేయాలి. సో ఆ కంప్లైంట్ కాపీని మీ దగ్గర ఉంచుకున్న తర్వాత నియర్ బై ఉన్న మొబైల్ స్టోర్స్ కి వెళ్ళి సేమ్ నెంబర్ తోనే కొత్త ఫోన్ తీసుకున్న వెంటనే పాత ఫోన్ నెంబర్ బ్లాక్ అయ్యి కొత్త నెంబర్ యాక్టివ్ లోకి వస్తుంది. ఈ CAIR వెబ్సైట్ ద్వారా ఇప్పటి వరకు మనకి 39 lakhs మొబైల్స్ ని బ్లాక్ చేయడం జరిగింది. అలాగే 24 lakhs మొబైల్స్ ని తిరిగి ఓనర్స్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో డెఫినెట్ గా మీరు ఈ వెబ్సైట్ ని యూజ్ చేసుకోవచ్చు. మీరు IMEI నెంబర్ ని ఎలా ట్రేస్ చేసుకోవాలనుకున్నా, లేదు ఈ వెబ్సైట్ మీద టెక్నికల్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న కామెంట్ కాలం లో అడగండి. డెఫినెట్ గా మేము మీకు హెల్ప్ చేస్తాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.